జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరుసకు చెల్లెలు అయ్యే అక్షయ్ను ప్రేమిస్తున్నారంటూ మనోజ్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసి బలవంతంగా లొంగదీసుకున్నాడని, ఈ విషయం బయటకు చెబితే అక్షయ్ను ఆమె తమ్ముడిని చంపేస్తానని నిందితుడు బెదిరించాడని తీవ్ర మనస్తాపంతో ఆందోళనకు గురైన అక్షయ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్షయ మృతి చెందింది. అక్షయ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన నిందితుడు మనోజ్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆగడానికి పెట్టారు గమ్మత్తులు కూడా ఆగడానికి అంతది ఊళ్ళ మీద గడ్డి తప్పడానికి ఫిబ్రవరిలో సీట్ వచ్చింది. 10 వచ్చింది మార్కు. అదే టాప్ చేస్తాయి మానసికంగా గుర్తులు పెట్టేవారు చిన్న చిన్న విషయాలైతే పట్టించుకోదు అనేది ఆమె ప్రాణం మీద కలిసి చివరి దశలో ఆమె చెప్పుకుంటే తెలిసింది కూడా. కాదు ధైర్యవంతురాలే అంత ఒకటి అయింది. జాయినప్పుడు ఏదైతే ఉందో మీరు కాంప్లెక్స్ నీట్లీ పరిగెపోతారు. ముందు అమ్మాయిని బతికించుకుని ప్రయత్నించబడతాయి మహిళలు కాబట్టి. కానీ మానమర్దలు బిడ్డనే సార్ సొంత కొత్తవాడు కానీ ఇన్నే ఉంటుంది, ఇన్నే ఉంటుంది, చిన్నప్పటికెళ్ళి ఇన్నే ఉన్నది. ఫార్మసిక్ డాక్టర్ చెప్పారు ఒక మాట చెప్పారు ఇట్లా ప్రేమించు అని అది వెంబడి